గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం, చట్ట ప్రకారం నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయండి. ఇప్పటికే క్రమబద్ధీకరించిన వారిని తొలగించొద్దు. జీవో ద్వారా చట్టంలో సవరణలు చేయడం చెల్లదు. జీవో 16 ద్వారా చేర్చిన సెక్షన్ 10A చట్టవిరుద్ధం. ఆ సెక్షన్ను కొట్టివేస్తున్నాం. హైకోర్టు ధర్మాసనం. విధంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో అక్రమం అన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విధంగా జీవో 16 ద్వారా ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించబడుతున్నారో అది ఆ జీవోను అమలు చేయడం అది చట్ట విరుద్ధమని, ఇక్కడ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేయొద్దు అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరించబడినారో వాళ్ళని కంటిన్యూ చేయాల్సింది. ఇకపై నుంచి ఆ జీవో 16 ద్వారా ఎవరిని కూడా క్రమబద్ధీకరించొద్దు అన్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసినట్టుగా చూసుకోవచ్చు. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందాం. చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. ఇద్దరు చిల్లరగాళ్లను ఊరి మీదకు వదిలి ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు. 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని అంటున్నారు. ఎవరు ఏమి కోల్పోలేదు. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విధంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీగా హాజరైన ప్రజలు. ఈ విధంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఇక్కడ విజయోత్సవ సభ నిర్వహించి కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా సమావేశంలో పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కేసీఆర్ కాస్కో అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇక కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా కేసీఆర్ మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందాం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించి సవాల్ విసురుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా అసెంబ్లీకి చర్చకు రమ్మంటే రాడు. ఇద్దరు చిల్లరగాలను పంపి ఏది పడితే అది మాట్లాడిస్తున్నాడని ఈ విధంగా కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం. లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం. అధికారంలో ఉంటే దోచుకోవడం, విపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పడుకోవడమేనా? దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం. తేదీ టైం నువ్వే చెప్పు, ఆ రోజే అసెంబ్లీ పెట్టిస్తా. నువ్వు చెప్పేది సహేతుకమైతే సరిచేసుకుంటాం. తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్. 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 కోట్లు. తెలంగాణను అపహాస్యం చేసిన మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి. రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాల అమలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 అని ఇలా ఒక్క సీటు కూడా రానియమని చెప్పి మరీ ఓడించామన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవ సభలో భాగంగా ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలకెత్తనివ్వం. అధికారంలో ఉంటే దోచుకోవడం, అధికారం కోల్పోతే ఫామ్ హౌస్లో పండుకోవడమేనా అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దమ్ముంటే శాసనసభలో చర్చకు రా, తేల్చుకుందాం. తేదీ టైము మీరే చెప్పండి, అదే రోజు ఆ టైం శాసనసభ సమావేశాలు పెట్టిస్తాం, అసెంబ్లీ సమావేశాలు పెట్టిస్తాం అన్నట్టుగా ఇక్కడ మీరు సహేతుకమైతే మేము దాన్ని ఫాలో అవుతాం, సరిచేసుకుంటాం అన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా చర్చకు రా అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా 18,000 తాగుబోతుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అని కూడా వర్ణించినట్టుగా చూసుకోవచ్చు. 18,000 కోట్ల ఆదాయంలో వడ్డీకే 6,500 పోతుంది. ఈ విధంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన అప్పుల వల్ల అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఆ ప్రభుత్వంలో అప్పులే ఎక్కువ చేసిర్రు, వాళ్ళు దోచుకునేదే ఎక్కువ దాంతో అన్నట్టుగా చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను అపహాస్యం చేసిన మోడీకి కిషన్ రెడ్డి గులాంగిరి. అలాంటి వాళ్ళను కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్నట్టుగా మాట్లాడుకొస్తారు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న తక్కువే. 10 నెలల్లోనే అనేక పథకాల అమలు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి. ఈ విధంగా 10 నెలల్లోనే అనేక పథకాలు అమలు చేసినాం అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. ఇదే విధంగా ఇక్కడ హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చేసి తీరుతామని ఈ సమావేశంలో చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను ఓడిస్తానని
ఆనాడు చెప్పి మరీ ఓడించానని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మరీ గుండు సున్నా తెప్పించానని అన్నారు. కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్ళీ మొలకెత్తనివ్వబోనని ప్రకటించారు. కేసీఆర్ కాస్కో, మా కార్యకర్తల పౌరుషమా, నీ కుట్రలు కుతంత్రాలా తేల్చుకుందాం అని సవాల్ చేశారు. మంగళవారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫామ్ హౌస్లో మౌనంగా పడుకుంటే ఆయన సంగతి నాకు తెలియదనుకున్నాడేమో. ఆయన ముందు తెలుసు, వెనుక తెలుసు, ఆయన ఉపాయం తెలుసు, ఉబలాటం తెలుసు, అన్నింటికీ కుక్కకాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా ఆ మందును ఆయనకు పెడతా అని కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు. 10 నెలల్లో కానీ ఎవరు ఏమి 10 నెలల్లో ప్రజలు ఏదో కోల్పోయారని కేసీఆర్ అంటున్నారని, కానీ ఎవరు ఏమీ కోల్పోలేదని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఎవరు ఏమీ కోల్పోలేదని రేవంత్ చెప్పారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కోల్పోయారని ఎద్దేవా చేశారు. తండ్రి కొడుకుల నౌకరీ ఊడగొడితే తెలంగాణ యువతకు 50,000 ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. వరి వేసుకుంటే ఉరేనని ఆనాడు కేసీఆర్ మాట్లాడారని, ఆయన ఫామ్ హౌస్లో 110 ఎకరాల్లో వరి సాగు చేస్తే ఆ బండారం తాము బయటపెట్టామని సీఎం రేవంత్ అన్నారు. నేడు బాజాప్తా విధంగా ముఖ్యంగా ఈ సమావేశంలో కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అధికారంలో ఉంటే దోచుకోవడం, అదేవిధంగా అధికారం కోల్పోతే ఫామ్ హౌస్లో పడుకోవడం, ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన నోరు మెదిపి పూర్తిగా మాట్లాడలేదు. ఈ విధంగా ఆయన ముందు వెనక అన్నీ తెలుసు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఏం చేస్తున్నారు, ఏమో ఆలోచిస్తున్నారు, దానికి సరైన మందు నా దగ్గర ఉంది, ఆయనకు తప్పకుండా ఆయనకు పెడతా ఆ మందు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఆయన ఉపాయాలన్నీ నాకు తెలుసు, అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను, ఎలాంటి దానికైనా నేను తిప్పికొట్టే మందు నా దగ్గర ఉన్నది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ సమావేశంలో భాగంగా. ఈ విధంగా మేము ప్రజలు ఏదో కోల్పోయారని ఆయన భ్రమపడుతున్నారు. కేసీఆర్ ఏది కోల్పోయలేదు. కేసీఆర్ కుటుంబమే 4 ఉద్యోగాలను కోల్పోయింది. వాళ్ళ ఇద్దరు కేసీఆర్ ఇద్దరు పదవులు ఊడగొడితే నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు వచ్చినాయి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా వరి వేసుకుంటే ఊరే అన్న కేసీఆర్ ఆయన 116 ఎకరాల్లో వరి ఎలా సాగు చేసి పండించారో అది మేము బయట పెట్టినాం అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ విధంగా ఈసారి బాజాప్తా వరి ధాన్యం పండించి ఎక్కువ దిగుబడిని ఇచ్చిర్రు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నట్టుగా. ఇక్కడ వరి ధాన్యం కూడా ఈసారి అధిక దిగుబడి వచ్చింది అన్నట్టుగా దాని గురించి కూడా చెప్పినట్టుగా చూసుకోవచ్చు సమావేశంలో. కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం, ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కు ఆమోదం. మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన. ఈ విధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రారంభోత్సవాలు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కాళోజీ కళాక్షేత్రం ప్రజాకవి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం ప్రజలకు అంకితం అన్నట్టుగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినట్టుగా చూసుకోవచ్చు. వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి ఆమోదం. ఈ విధంగా మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన. 22 జిల్లాలకు గాను మహిళా శక్తి భవనాలను నిర్మించే దానికి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం శంకుస్థాపన చేసినట్టుగా చూసుకోవచ్చు. చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా? ఆయన నామస్మరణ చేసినంతనే నీ పాపం పోదు. శాతగానోనికి మాటలు, చేవలోనికి బూతులు ఎక్కువ. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలు హరీష్ రావు. ఈ విధంగా చేసింది చెప్పలేక కేసీఆర్ను తిడతావా అన్నట్టుగా ఇక్కడ చాతగానోనికి చేవలేనోనికి బూతులు ఎక్కువ, శాతగానోనికి మాటలు, చేవలేనోనికి బూతులు ఎక్కువ అన్నట్టుగా ఇప్పుడు సమావేశానికి మాట్లాడినట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి హరీష్ రావు స్పందించి మాట్లాడగా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఉద్దేశించి మీ స్థాయి ఎంత, మీ బతుకెంత, రేవంత్ నోరు అదుపులో పెట్టుకో, మోడీని విమర్శించడంపై ఈటల సచివాలయంలో చర్చకు సవాల్. ఈ విధంగా మోడీని ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో ఈ విధంగా ఈటల స్పందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నీ స్థాయి ఎంత, బతికెంత, మోడీ గురించే మాట్లాడతారా అన్నట్టుగా చర్చకు సిద్ధం అన్నట్టుగా, సచివాలయంలో చర్చకు సవాల్ అన్నట్టుగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును బట్టి.
సురేష్ను పరీక్షల కోసం కొడంగల్ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు. లగచర్ల A2 సురేష్ రాజు లొంగుబాటు న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టుకు. గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారీ. ఈ కేసులో మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు కస్టడీకి పిటిషన్. రేవంత్ గుర్తుపెట్టుకో, రాకెట్లా తిరిగి వస్తా సురేష్. లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా. లగచర్ల అధికారులపై దాడి ఘటనలో కీలక పాత్రధారి రెండో నిందితుడు A2 బోనగాని సురేష్ రాజ్ కోర్టులో లొంగిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ విధంగా లగచర్ల A2 సురేష్ రాజు లొంగుబాటు న్యాయవాదులతో కలిసి కొడంగల్ కోర్టుకు. గ్రామంలో అధికారులపై దాడి ఘటన అనంతరం పరారీ. ఈ కేసులో మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు కస్టడీకి పిటిషన్. ఈ విధంగా లగచర్ల కేసులో A2గా ఉన్న సురేష్ రాజు న్యాయవాదులతో కలిసి లొంగిపోయినట్టుగా చూసుకోవచ్చు పోలీసుల ముందు. ఈ విధంగా ఆయన కోర్టులో హాజరుపరిచినట్టుగా చూసుకోవచ్చు. వర్చువల్గా కలిసి తన న్యాయవాదులతో కలిసి వచ్చి ఈ విధంగా కోర్టులో లొంగిపోయాడు. కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేవంత్ గుర్తుపెట్టుకో, రాకెట్లా తిరిగి వస్తా అని ఆయన మీడియా ముందు మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. లొంగిపోయిన సందర్భంగా నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీలోకి. కార్డు ఉంటే 10 లక్షల దాకా ఉచితం. పేద మధ్య తరగతి వర్గాల వారికి ప్రయోజనం. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ LOC వాడకం. దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవల పరంగా ఎంతో మేలు జరగనుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు 10 లక్షల వరకు అన్ని రకాల వైద్య సేవలను నిమ్స్లో ఉచితంగా పొందే వెసులుబాటు కలగనుంది. నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి. ఆ పరిధిలో లేని చికిత్స, సర్జరీ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC తెచ్చుకోవాల్సి వచ్చేది. అంటే చికిత్సకు ఈ విధంగా నిమ్స్ సేవలన్నీ ఆరోగ్యశ్రీ వరకే, లోనికి వర్తిస్తాయంట. ఇప్పటి వరకు కొన్నిటికే పరిమితం ఉండే. ఇప్పుడు నిమ్స్లో ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించి చికిత్స సేవలు అందిస్తారో అవన్నీ ఆరోగ్యశ్రీకి వర్తిస్తాయంట. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు అన్ని సేవలు, వైద్య సేవలు పొందొచ్చు అన్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అనుమతి ఉండే. ఇప్పుడు మిగతా వాటికి సర్జరీ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు చికిత్స ఎలాంటిదైనా ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు. నిమ్స్లో అన్ని 10 లక్షల వరకు ఆసుపత్రి నిమ్స్లో వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ LOC వాడకం. దుర్వినియోగం మంత్రి దామోదర దృష్టికి. దీంతో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. ఈ విధంగా దుర్వినియోగం కిందికి పోతుంది. ఒకే చికిత్సకు ఆరోగ్యశ్రీ LOC రెండు వాడడం వల్ల ప్రభుత్వం దుర్వినియోగంలో నిధులు వాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ మంత్రి దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. దృశ్య నాణ్యతకు యాంటీ స్మాగ్ గన్ వినియోగిస్తున్న దృశ్యం. ఢిల్లీ డేంజర్. 500 దాటిన గల్లీ నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని. యూపీ పైన తీవ్ర ప్రభావం. పలుచోట్ల వాహనాల ఢీ. హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్, జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు. ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా? శశి థరూర్. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. విజిబిలిటీ స్థాయిలు దారుణంగా పడిపోతున్నాయి. గాలి నాణ్యత AQI కూడా కొన్ని చోట్ల 500 మార్కును దాటింది. సగటు గాలి నాణ్యత 494గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. ఎంతలా అంటే 2వ స్థానంలో. విధంగా దృశ్య నాణ్యతకు యాంటీ స్మాగ్ గన్ వినియోగిస్తున్న దృశ్యం. ఢిల్లీ డేంజర్. 500 దాటిన గాలి నాణ్యత సూచి. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని. యూపీ పైన తీవ్ర ప్రభావం. పలుచోట్ల వాహనాల ఢీ. హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్, జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు. ఈ విధంగా ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలని శశిస్తారు. పొగమంచు కాలుష్యం వల్ల ఈ విధంగా ఢిల్లీ కాలుష్యానికి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగింది. ఇక్కడ ముందుంది కాలుష్యంలో భాగంగా ఇవి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచంలోనే కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ అనే స్థాయికి వచ్చింది. ఈ విధంగా దీన్ని ఇంకా కూడా ఢిల్లీ రాజధానిగా కొనసాగించాలన్నట్టుగా శశి థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా చూసుకోవచ్చు. ఈ విధంగా
దీంట్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనిపై అన్నట్టుగా అక్కడ నేతలు ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్. కలిసి వస్తున్న పాలన సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి మౌలిక సదుపాయాలు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నివేదిక. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్. కలిసి వస్తున్న పాలన సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి మౌలిక సదుపాయాలు. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నివేదిక. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఇది నివేదిక ద్వారా ఇక్కడ హైదరాబాద్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుంది అన్నట్టుగా ఈ నివేదికలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కలిసి వస్తున్న పాలన సౌలభ్యం, ఆర్థిక సామాజిక పరిస్థితులు, స్థిరాస్తి మౌలిక సదుపాయాలు ఇవి కారణమవుతున్నట్టుగా చూసుకోవచ్చు హైదరాబాద్ అభివృద్ధికి. విడిపోనున్న రెహమాన్ దంపతులు 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి. రెహమాన్ సత్యమణి తరపు లాయర్ వెల్లడి. విధంగా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక 29 ఏళ్ల వివాహ బంధానికి వాళ్ళు స్వస్తి చెప్తున్నారంట. ఆమె తరపున రెహమాన్ సతీమణి తరపు లాయర్ వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా, జనంపై భారం మోపే ప్రయత్నం తగదు, ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య, విద్యుత్ నిర్వహణ చేతగాని సర్కార్ కేటీఆర్. టీఎస్ఎస్ పీడీసీఎల్ నోటీసులపై ఆగ్రహం, సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్. ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలా, వీటిపై విద్యుత్ జనంపై భారం మోపే ప్రయత్నం తగదు, ఇది ఇబ్బంది పెట్టేలా మరో తుగ్లక్ చర్య, విద్యుత్ నిర్వహణ చేతగాని సర్కార్ అన్నట్టుగా కేటీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే విద్యుత్కు సంబంధించి సొంతంగా ప్రజలే ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా విద్యుత్ సంబంధించి కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. రోడ్లపై రక్త చరిత్ర. 2023లో గంటకు 20 మంది దుర్మరణం. ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ నివేదిక. ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు. 2022తో పోలిస్తే 4.2% పెరుగుదల. విధంగా రోడ్లపై రక్త చరిత్ర ఎక్కువగా ఇక్కడ 2023లో గంటకు 20 మంది దుర్మరణం చెందుతున్నారు ఇక్కడ యాక్సిడెంట్ల ద్వారా మనం చూసుకోవచ్చు. ప్రమాదాలపై కేంద్ర రవాణా శాఖ నివేదిక ద్వారా ఇవి వెల్లడినట్టుగా చూసుకోవచ్చు. ఢిల్లీలో గంటకు సగటున 55 దుర్ఘటనలు. 2022తో పోలిస్తే 4.2% పెరుగుదల. 2022తో పోలిస్తే ప్రస్తుతం 4.2% పెరిగినట్టుగా చూసుకోవచ్చు. యాక్సిడెంట్ రోడ్లపై జరుగుతున్నది. ప్రపంచ యుద్ధం ముప్పు. రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు. అమెరికా పంపిన అటాకమ్స్ మిసైళ్ల ప్రయోగం. రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. రష్యా మీద గగనతల దాడి చేస్తే అణు యుద్ధమే. ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగా పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్. లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్. ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాల వణుకు. ఉక్రెయిన్ నుంచి రష్యా వైపు దూసుకెళ్తున్న క్షిపణులు. విధంగా బైడెన్ అనుమతి. అమెరికా పంపిన అటాకమ్స్ మిసైళ్ల ప్రయోగం చేసింది. ఏదైతే ఈ బైడెన్ అనుమతితోటి విధంగా రష్యాపై ప్రయోగించినట్టుగా చూసుకోవచ్చు ఉక్రెయిన్. ఈ విధంగా అప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేసింటే ఈ విధంగా మాపై అణ్వాయుధాలు ఉపయోగిస్తే ఇంకా ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగా పరిగణిస్తాం. ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగా పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్. అదే రోజు లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్ దేశం దానివల్ల ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాల అనుమానం ఈ విధంగా వణుకు పుడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అనుమతి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతితో ఈ విధంగా ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. రష్యాపై అమెరికా పంపిన అణ్వాయుధాలను ప్రయోగించడంతో రష్యా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది చూసుకోవచ్చు. దీంతో ఇంకా రష్యా మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడే అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఉక్రెయిన్ మంగళవారం రష్యా మీద క్షిపణి దాడికి దిగింది. అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను అటాకమ్స్ను రష్యా భూభాగం మీదకు ప్రయోగించింది. 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాన్ని ఛేదించగల మొత్తం 6 క్షిపణులను ప్రయోగించగా 5ంటిని రష్యా మధ్యలోనే అడ్డుకొని కూల్చేసింది. 6వ క్షిపణిని కూడా మధ్యలోనే పేల్చేసినప్పటికీ శకలాలు సైనిక శిబిరం మీద పడ్డాయని, అగ్ని ప్రమాదం తప్ప ప్రాణ నష్టమేమీ జరగలేదని రష్యా ప్రకటించింది. సరిహద్దుకు 115 కిలోమీటర్ల ఆవల ఉన్న రష్యా ఆయుధ డిపోను పేల్చేశామని యుక్రెయిన్ ప్రకటించిందంట.
ఈ విధంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఆయుధాలను ప్రయోగించింది రష్యాపై ఉక్రెయిన్ దేశం. దాంతో ముందే పసిగట్టి వాటిని పేల్చేసినది రష్యా దేశం. ఒకటి ఆరోది కూడా దాన్ని కూడా పేల్చేసేది. కానీ శకలాలు మాత్రం రష్యా సైనిక నివాసాలపై పడ్డది. ఇక్కడ ప్రాణ నష్టం సైనిక శిబిరాలపై పడ్డాయి శకలాలు. కాకపోతే ఇక్కడ ప్రాణ నష్టం ఏం జరగలేదన్నట్టుగా రష్యా ప్రకటించినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా 1000 రోజుల యుద్ధం, 1 కోటి తగ్గిన ఉక్రెయిన్ జనాభా. 1000 రోజుల యుద్ధం సందర్భంగా 1 కోటి జనాభా తగ్గింది ఉక్రెయిన్. అంటే అక్కడ ప్రజలు చాలామంది చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. అయినా కూడా అది వెనకడుగు వేయడం లేదు ఉక్రెయిన్. దేశ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ విధంగా రెండు దేశాల్లోని ప్రజలు సైనికులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. సిపిఎస్లో సర్కారు వాటా ఏది? ఏడాదిగా ఖాతాలకు జమ కాని ప్రభుత్వ సొమ్ము. 2023 అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో ఆ మేరకు లోటు. లాభాల్లో వాటా నష్టపోతామంటున్న ఉద్యోగులు. సిపిఎస్ పూర్తి దెబ్బతింటుందని ఆందోళన. ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని సిపిఎస్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఉద్యోగుల సిపిఎస్ ఖాతాల్లో తన వాటా సొమ్మును సిపిఎస్లో సర్కారు వాటా ఏది? ఏడాదిగా ఖాతాలకు జమ కాని ప్రభుత్వ సొమ్ము. 2023 అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో ఆ మేరకు లోటు. లాభాల్లో వాటా నష్టపోతామంటున్న ఉద్యోగులు. సిపిఎస్ స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయుల పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని సిపిఎస్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఏడాది కాలంగా ఉద్యోగుల సిపిఎస్ ఖాతాల్లో తన వాటా సొమ్మును విధంగా అక్టోబర్ నుంచి 10% చెల్లించని ప్రభుత్వం. ఏదైతే పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని సిపిఎస్ను ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాని ద్వారా కూడా అందాల్సిన సొమ్ము రావట్లేదంట ఉద్యోగులకు. ఈ విధంగా 10% సిపిఎస్ పూర్తి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ఉద్యోగులు. లాభాల్లో నష్టపోతున్నామంటున్నా, వాటా నష్టపోతామంటున్న ఉద్యోగులని చెప్పుకోవచ్చు. పసిడి రుణాలకు ఈఎంఐ. నెలవారీ వాయిదాల్లో అసలు వడ్డీ చెల్లించవచ్చు. బ్యాంకులు ఎస్బీఎఫ్సీల సన్నాహాలు. పసిడి రుణాలకు ఈఎంఐ రూపంలో నెలవారీ వాయిదాల్లో అసలు వడ్డీ చెల్లించవచ్చు. బ్యాంకులు ఎస్బీఐసీల సన్నాహాలు చేస్తారంట. పసిడి బంగారంపై రుణాలకు వడ్డీతో సహా ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు అని ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా బ్యాంకులు ఎస్బీఎఫ్సీల సన్నాహాలు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. కోహీర్ 9.5. సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత. సీజన్లో తొలిసారి వారంలో 7 డిగ్రీల పతనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులకు ఎల్లో అలర్ట్ జారీ. ఈ విధంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తీవ్ర స్థాయిలో తగ్గిపోతున్నాయి. కోహీర్లో 9.5% ఉష్ణోగ్రత. సంగారెడ్డి జిల్లాలో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత. సీజన్లో తొలిసారి వారంలో 7 డిగ్రీల పతనం. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ఈ విధంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. నేడా మహాపోలింగ్. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్. జార్ఖండ్లో తుది దశ. యూపీ ఉప ఎన్నికలకు ఈ నెల 23న ఓట్ల లెక్కింపు. జార్ఖండ్లో ఈరోజు తుది దశ ఎన్నికలు, చివరి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మొదలైన ఈరోజు చివరిసారి అక్కడ 3 దఫాలుగా అక్కడ నిర్వహిస్తారు. ఈరోజు తుది దశ అని చెప్పుకోవచ్చు. యూపీ ఉప ఎన్నికలకు కూడా ఈరోజే ఎన్నికలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరిగే అవకాశం అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈరోజు జరిగే మహారాష్ట్ర ఎన్నికలు, జార్ఖండ్, యూపీ ఎన్నికలు కూడా 23న ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు 23న ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.